హాయ్ హలో వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు వార్తల్లో ఉంటాయో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే, ఇటు ఆర్ఆర్బి అవ్వచ్చు, అటు ఎస్ఎస్సి అవ్వచ్చు, లేదు ఈవెన్ గ్రూప్స్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఏదో ఒక విధంగా ఖచ్చితంగా అడుగుతారు. మేబీ ఒకవేళ అది క్లైమేట్కి సంబంధించింది అయితే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని, ఒకవేళ అది మనీకి సంబంధించి లేదు ఫైనాన్షియల్ సపోర్ట్కి సంబంధించింది అయితే వరల్డ్ బ్యాంక్ అని, లేదు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, లేదు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, ఇలా ఏదో ఒక సంస్థ ఎప్పుడు చర్చల్లో ఉంటుంది. అందుకని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్, లెట్స్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ with regard to the international organizations. So ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, which of the following organizations has its headquarters in New York, USA అని అంటున్నారు. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, యుఎస్ఏ దేశంలో ఏదైతే న్యూయార్క్ ఉందో, న్యూయార్క్ నగర నిదరో యువేళ అని ఒక పాట ఉంది కదా, సో ఆ న్యూయార్క్ అన్నమాట. సో న్యూయార్క్ నగరాన్ని సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అని కూడా అంటారు. సో ఈ 4 సంస్థలలో దాని యొక్క ప్రధాన కార్యాలయం, ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది అని అంటున్నారు. మనం కనుక వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనిని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు, లేదు బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటారు. సో ఇది బేసిక్గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చైనా దేశంలో ఉన్న షాంఘైలో ఉంది. ఎక్కడుంది? చైనా దేశంలో ఉన్న షాంఘైలో ఉంది. బ్రిక్స్ బ్యాంక్ అని ఒకప్పుడు పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నారు. తర్వాత వచ్చేసి యుఎన్సిటిఏడి. యుఎన్సిటిఏడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో వాణిజ్యానికి అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఒకటి ఉందో అదే ఈ యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న జెనీవా ప్రాంతంలో ఉంది. ఎక్కడుంది? స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న జెనీవా ప్రాంతంలో ఉంది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే, ఇది కూడా సేమ్ జెనీవా ఏదైతే ఉందో స్విట్జర్లాండ్లో అక్కడే ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలానే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రెండూ కూడా స్విట్జర్లాండ్లో జెనీవాలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం 3 ఫైండ్ అవుట్ చేసేసాం, మిగిలిన 4వ ఆప్షన్ ఒక్కటే కాబట్టి వి ఆల్రెడీ గాట్ అవర్ ఆన్సర్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అమెరికాలో ఉన్న న్యూయార్క్లో ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆన్సర్ తెలియకపోయినా మనం మిగిలిన 3 అని సాల్వ్ చేసుకుంటూ ఆన్సర్ని తెప్పించేసాం. లేదు డైరెక్ట్గా తెలిస్తే వెల్ అండ్ గుడ్, నో వరీస్. సో న్యూయార్క్ అమెరికాలో ఏ సంస్థకు ప్రధాన కార్యాలయం ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అందుకని ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 వుడ్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండవ ప్రశ్న, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఐఎల్ఓ ఏదైతే ఉందో it is a very interesting organization. The very reason is, first let us talk about the year in which it was established. 1919 1919వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు ఎందుకు చేశారయ్యా అని అంటే గనక, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, వరల్డ్ వార్ 1 ముగిసిన తర్వాత మనందరికీ తెలుసు ఏదైతే ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఉందో, ఏం ట్రీటీ? ట్రీటీ ఆఫ్ వర్సైలిస్, ఫ్రాన్స్కి సంబంధించి ఒక ప్లేస్ ఇది. ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్, కొంతమంది దాన్ని వర్సైలీస్ అంటారు, కొంతమంది దాన్ని వర్సైల్స్ అంటారు, కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. సో ఆ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో భాగంగానే 1919వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన జరిగింది. ఇది 1946వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఆర్గన్గా రూపాంతరం చెందింది అని చెప్పవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రపంచ వాతావరణ సంస్థ. దీని యొక్క స్థాపన 1950లో అయింది. కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఆర్గన్గా దీనికి గుర్తింపు ఎప్పుడు వచ్చింది అంటే
1951లో. సో ఇన్ ద వెరీ సేమ్ వే ఐఎల్ఓ యొక్క స్థాపన 1919లో జరిగింది, కానీ దానికి ఒక స్పెషలైజ్డ్ ఆర్గన్గా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేకమైన సంస్థగా గుర్తింపు 1946లో వచ్చింది. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ ఎప్పుడు స్థాపించబడింది అన్నారు. ఎప్పుడు స్థాపించబడింది? 1919. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, 1915, 1944, 1913, 1919. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 1919 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అట్ ద సేమ్ టైం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. ఎందుకు? అది 1919లోనే ఎస్టాబ్లిష్ అయింది. అఫ్ కోర్స్ స్పెషలైజ్డ్ ఆర్గన్గా 1946. దీనికన్నా ముందు ఇన్ఫాక్ట్ యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయింది కదా 1945లో. కానీ యుఎన్ఓకి సంబంధించిన సంస్థలలో అన్నిటికంటే పురాతనమైన సంస్థ ఏదయ్యా అంటే ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో ఏది ఏమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి తర్వాత ప్రశ్న గమనిస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 23rd March 1950 అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది, వరల్డ్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటున్నారు. సో ఇక్కడ మనం ఒక్కొక్కటిగా గమనిస్తే కనుక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన 1 జనవరి 1995వ సంవత్సరంలో జరిగింది. మనకి డేట్ అంతగా గుర్తు లేకపోయినా ఇయర్ ఒకటి గుర్తున్నా చాలు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన వచ్చేసి 14th July 1967లో జరిగింది. అండ్ ఈ రెండు ఒక విధంగా ఈజీ బికాస్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మనం ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం, విచ్ ఇస్ 23rd March 1950. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి 7th April 1948. ఇప్పుడు మీరే చూడండి, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమో January 1, 1995, 1995. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ March 23, 1950. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ April 7, 1948. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ July 14, 1967. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఏంటి, 23 March 1950 అన్నారు. సో ఇట్ ఈస్ దిస్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ముందు నుంచి లేదు, 1995లో వచ్చింది. బట్ దానికన్నా ముందు GATT అని ఒక సంస్థ ఉండేది. GATT అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని ఒక సంస్థ ఉండేది. ఇది 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ 1948లో ఎస్టాబ్లిష్ అయిన ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ గ్యాట్ ఏదైతే ఉందో దీనిని ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రీప్లేస్ చేసింది. ఎలా రీప్లేస్ చేసింది? బై అన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ఏంటయ్యా అంటే మర్రాకీష్ అగ్రిమెంట్. ఏం అగ్రిమెంటు? మర్రాకీష్ అగ్రిమెంట్. మర్రాకీష్ ఒప్పందం ద్వారా ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ని రీప్లేస్ చేసింది. సో ఏదేమైనా సరే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే దక్కింది కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకో ముఖ్యమైన విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మార్చి 23వ తారీఖున స్థాపితమైంది కాబట్టి ప్రతి సంవత్సరం 23వ తారీఖు మార్చున వరల్డ్ మెటీరియలాజికల్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఆ సంస్థ యొక్క స్థాపన ఆ రోజు జరిగింది కాబట్టి. అలానే ప్రపంచ ఆరోగ్య సంస్థ 7 ఏప్రిల్న 1948వ సంవత్సరం స్థాపితమైంది కాబట్టి ప్రతి సంవత్సరం 7th ఏప్రిల్ని వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తారు, అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా. సో ఏదైనా సరే ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, బట్ వీ గాట్ అవర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ విచ్ ఇస్ 23rd March 1950. ఇట్ ఇస్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. అందుకని థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్. యునెస్కో స్టాండ్స్ ఫర్. సో బేసిక్గా వాళ్ళు యునెస్కో సంస్థ యొక్క ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అడుగుతున్నారు అనమాట. సో యునైటెడ్ నేషన్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది?
16 నవంబర్ 1945 సంవత్సరంలో జరిగింది. 16th నవంబర్ 1945 యునెస్కో సంస్థ యొక్క స్థాపన జరిగింది. సో యునైటెడ్ లోంచి యు, నేషన్స్ లోంచి ఎన్, ఎడ్యుకేషన్ లోంచి ఈ, సైంటిఫిక్ నుంచి ఎస్, కల్చరల్ నుంచి సి, ఆర్గనైజేషన్ నుంచి ఓ, యునెస్కో. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని అయిన ప్యారిస్ నగరంలో ఉంది. ఒకవేళ ఫ్రాన్స్ని గుర్తుపెట్టుకోకపోయినా ప్యారిస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్యారిస్ ఎట్లాగా మనందరికీ తెలుసు ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని. ఐఫిల్ టవర్ కూడా అక్కడే ఉంది. సో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దాని యొక్క స్థాపన జరిగింది 16th నవంబర్ 1945. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్లో ఉంది. సో ఇప్పుడు ఇది ఎక్కడుందో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ బాగానే ఉంది. ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ ఇక్కడే ఉంది. యునైటెడ్ నేషన్స్ తర్వాత ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ తర్వాత సైంటిఫిక్ ఉంది, సైంటిఫిక్ తర్వాత కల్చరల్ ఉంది, తర్వాత కల్చర్ తర్వాత ఆర్గనైజేషన్. అందుకని 4వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫర్ టు యాజ్ ద బ్రిక్స్ బ్యాంక్ అంటున్నారు. ఇందాక మనం ఆల్రెడీ దీనికి సంబంధించి కొంచెం ఐడియా అయితే తెచ్చుకున్నాం. వెల్ నథింగ్ టు వరీ, మీకోసం నేను మొత్తం చెప్తాను. సో బేసిక్గా బ్రిక్స్ అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ యొక్క స్థాపన 2009 సంవత్సరంలో జరిగింది. 16th జూన్ 2009. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 16 జూన్ 2009 బ్రిక్స్ యొక్క స్థాపన జరిగింది. బట్ బ్రిక్స్ సంస్థ అసలు ఏంటిది? ఇప్పుడు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, డబ్ల్యూబి అంటే వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూఐపిఓ అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అలా బ్రిక్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఇది ఒక 5 దేశాల సమూహం. 5 దేశాలు ఏంటిది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లేదు దక్షిణాఫ్రికా. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లేదు దక్షిణాఫ్రికా, ఈ 5 దేశాల యొక్క సమూహాన్ని ఆ దేశాల యొక్క పేర్లలోని మొదటి అక్షరాన్ని తీసుకుని ఈ బ్రిక్స్ అనే సంస్థ 2009 సంవత్సరంలో ఏర్పాటైంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2012 సంవత్సరంలో ఈ బ్రిక్స్ యొక్క 4వ వార్షిక సమావేశం జరుగుతుంది. లేదు వార్షిక అనకపోయినా అట్లీస్ట్ 4th సమ్మిట్ అని చెప్పవచ్చు. అది ఎక్కడ జరుగుతుంది? అప్పుడు ఢిల్లీలో జరుగుతుంది. సో 2012 సంవత్సరంలో బ్రిక్స్ యొక్క 4వ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. అదే సమయంలో ఇండియా ఒక ప్రపోజల్ పెట్టిందనమాట బ్రిక్స్కి. అదేంటంటే మనం ఎలాగో 5 అభివృద్ధి చెందుతున్న దేశాలు కదా, మనకంటూ ఒక బ్యాంకు ఉంటే చాలా బాగుంటుంది అని. సో మనకంటూ ఒక బ్యాంక్ ఉంటే బాగుంటుందని ఇండియా ప్రపోజ్ చేసింది, ప్రతిపాదన చేసింది. సో దానికి కానీ అందరూ ఒప్పుకున్నారు. 2014 సంవత్సరంలో జూలై నెలలో వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది 2015 సంవత్సరం జూలై నెలలో ఇట్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్. సో జూలై 2014లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2015 జూలైలో అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. అది బ్రిక్స్ బ్యాంక్. అదే బ్రిక్స్ బ్యాంక్ని బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు బ్రిక్స్లో కొన్ని దేశాలు రీసెంట్గా ఎనీవేస్ యాడ్ కూడా చేశారు కదా. సో అందుకని ఇప్పుడు దాన్ని బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అని పిలవకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ బ్రిక్స్ ప్రస్తుతం ఓన్లీ 5 దేశాల మటుకే కాదు, ఇంకో 5 దేశాలు కూడా యాడ్ అయ్యాయి. ఈ యాడ్ అయిన దేశాలలో ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాను ఉన్నాయి. ఇంకో 2 దేశాల పేర్లు నేను చెప్పను. సో నేను మీకు ఇస్తున్న క్లూ ఏంటంటే బ్రిక్స్ బేసిక్గా 5 కంట్రీస్. ఆ 5 కంట్రీస్కి రీసెంట్గా ఇంకో 5 కంట్రీస్ మొన్న జనవరి 1, 2024 యాడ్ అయ్యాయి. యాక్చువల్గా అయితే 6 కంట్రీస్ యాడ్ అవ్వాలి. 11 మెంబర్స్ కలిసి క్రికెట్ టీం తయారు చేద్దాం అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో అర్జెంటీనా హ్యాండ్ ఇచ్చింది. అర్జెంటీనా కూడా కలుస్తాను అనుకున్నారు కానీ అర్జెంటీనా దేశం హ్యాండ్ ఇచ్చింది. అందుకని 5 కంట్రీసే కలిసాయి. నేను మీకు 3 దేశాల పేర్లు చెప్తున్నా: ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాన్. ఆ మిగిలిన 2 దేశాలు ఏంటో మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. సో ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ ద బ్రిక్స్ బ్యాంక్. సో దేన్ని పిలుస్తున్నారు బ్రిక్స్ బ్యాంక్ అని? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
తర్వాత వచ్చేసి 6th క్వశ్చన్, ద వరల్డ్ బ్యాంక్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ అంటున్నారు. సో ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నారు. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, మనీలా, ప్యారిస్ ఇచ్చారు. ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది, మనీలా ఫిలిప్పీన్స్ దేశం యొక్క రాజధాని, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ రెండు అమెరికాలో ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ బ్యాంక్ అని మనం అందరం పిలుస్తున్నాం, కానీ ఈ వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా రెండు సంస్థల్ని కలిపి పిలుస్తున్న పేరు అన్నమాట. సో అవి ఏంటంటే ఒకటి ఐబిఆర్డి, ఇంకొకటి ఐడిఏ. ఐబిఆర్డి అంటే ఏంటి? ఇంటర్నేషనల్, నేను ఇంటర్నేషనల్ పూర్తిగా రాయకుండా షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఐబిఆర్డి. అలానే ఇంటర్నేషనల్, మళ్ళీ షార్ట్ ఫామ్ రాస్తున్నాను, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐడిఏ. సో ఈ ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అలానే ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఈ రెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలిపి కలెక్టివ్గా ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు, అదే ఈ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క స్థాపన 7th జూలై 1944లో జరిగింది. 1944లో యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్తో పాటు ఇంకో సంస్థ యొక్క ఆవిర్భావం కూడా జరిగింది, అండ్ దట్ ఈస్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ థింగ్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండిటి యొక్క స్థాపన 1944లో బ్రెటన్ వుడ్స్లో జరిగింది. బ్రిటన్ కాదు, బ్రిటన్. సో అమెరికా దేశంలో, యుఎస్ఏలో హ్యాంప్షైర్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ హ్యాంప్షైర్లో ఈ బ్రిటన్ వుడ్స్ అనే ప్లేస్ ఉంది. సో అక్కడ 1944లో వరల్డ్ బ్యాంక్ అలానే IMFను స్థాపించారు. సో అందుకే ఇది బ్రిటన్ వుడ్స్లో ఆ రెండింటి యొక్క స్థాపన జరిగింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ని అలానే IMF రెండింటిని కూడా బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని అంటారు. కానీ మనం ఒకవేళ డేట్ పరంగా చూసుకుంటే కనుక ప్రపంచ బ్యాంక్ యొక్క స్థాపన 7th జూలై 1944. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అది వచ్చేసి 27th డిసెంబర్ 1945. లుక్ ఎట్ ద డిఫరెన్స్. రెండింటి యొక్క స్థాపన ఒకటేసారి జరిగింది డిసిజన్ పరంగా, బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇదేమో 7th జూలై 1944, IMF వచ్చేసి 27th డిసెంబర్ 1945. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్టిల్ వీ హ్యావెంట్ గాట్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ద ఆన్సర్ ఇస్ ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం, ఈ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ రెండు కూడా వాషింగ్టన్ DC. వాషింగ్టన్ DC ఇది అమెరికా దేశం యొక్క రాజధాని. సో ఈ DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా లేదా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబస్ అని. సో అమెరికా దేశం యొక్క రాజధాని వాషింగ్టన్ DCలోనే ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. వాళ్ళు అడిగింది కూడా అదే. అందుకని ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. తర్వాత వచ్చేసి 7th క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్లాంక్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ కాఠ్మాండు, నేపాల్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 4 ఆప్షన్స్ ఇచ్చారు మన కోసం. సార్క్, ఆసియాన్, నాటో, ICC. ICC అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. బట్ ఇక్కడ ICC అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అర్థం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. మనం దీని గురించి తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, అక్కడ డీటెయిల్గా ఇంకా డిస్కస్ చేసుకుందాం. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా వస్తే నేను జస్ట్ దాని యొక్క ఫుల్ ఫామ్ చెప్తున్నాను. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ప్రాంతీయ సహకారం కోసం దక్షిణ ఆసియాలో ఏవైతే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పాటయ్యాయి. దెన్ ఇదేంటిది? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. సో ఇవేంటి? ఆగ్నేయ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. మనం దీని గురించి కూడా ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకో క్వశ్చన్ ఉంది తర్వాత. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నమాట. సో ఇదేమో సౌత్ ఏషియా దక్షిణ ఆసియా ప్రాంతం, ఇదేమో ఆగ్నేసియా ప్రాంతం. తర్వాత వచ్చేసి నాటో. ఇదేంటిది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. ICC అంటే నేను ఇందాక చెప్పాను మీకు,
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా వస్తుంది ఐసీసీ అంటే, బట్ ఇక్కడ అది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, దేని యొక్క హెడ్ క్వార్టర్స్ కాఠ్మండూలో ఉంది అని అంటున్నారు. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ నేపాల్ దేశంలో ఉన్న కాఠ్మండూలో ఉంది. ఎక్కడుంది? నేపాల్ దేశ రాజధాని అయిన కాఠ్మండూలో ఉంది. ఆసియాన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత రాజధాని అయిన జకార్తాలో ఉంది. జకార్తా క్యాపిటల్ కూడా మార్చేశారు ఇండోనేషియాకి. ఆ మార్చిన క్యాపిటల్ ఏంటో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి, మర్చిపోవద్దు. ఓకే, సో ప్రస్తుతం అయితే జకార్తాలో ఉంది. అండ్ నాటో క్యాపిటల్ వచ్చేసి బెల్జియం దేశం యొక్క రాజధాని అయిన బ్రెజిల్స్లో ఉంది. సో ముందు ఇక్కడ కంట్రీ పేరు చెప్పాను కాబట్టి ఇందాక రాసేప్పుడు కూడా అక్కడ కంట్రీ పేరు చెప్పేశాను, బట్ నథింగ్ టు వరీ. నేపాల్ దేశం యొక్క రాజధాని అయిన కాఠ్మండూలో సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇండోనేషియా దేశం యొక్క రాజధాని అయిన జకార్తాలో ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. బెల్జియం దేశం యొక్క రాజధాని అయిన బ్రెజిల్స్లో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ కమింగ్ టు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇది నెదర్లాండ్స్ దేశంలో ఉన్న ద హేగ్లో ఉంది. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా నెదర్లాండ్స్లోని ద హేగ్లోనే ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా నెదర్లాండ్స్ ద హేగ్లోనే ఉంది. క్వశ్చన్ ఏంటి, నేపాల్ కాఠ్మండూలో హెడ్ క్వార్టర్స్ ఉన్న సంస్థ ఏది అని. ఏది? సార్క్. అందుకని 7వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వచ్చేసి బ్లాంక్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 24th అక్టోబర్ 1945లో స్థాపించబడింది. 24 అక్టోబర్ 1945. సో 24 అక్టోబర్ ఏదైతే ఉందో డేట్ 24th అక్టోబర్, దాన్ని యుఎన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. యుఎన్ డే అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డే. సో యుఎన్ డే అన్న యునైటెడ్ నేషన్స్ డే అన్న ఒకటే, 24th అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? బికాజ్ ఆ రోజునే 1945వ సంవత్సరంలో యుఎన్ యొక్క స్థాపన జరిగింది కాబట్టి. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం, అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. దీన్నే సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ కూడా అంటారని నేను మీకు చెప్పాను. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఏ సంవత్సరం స్థాపితమైంది? ఏ సంవత్సరం? 1945. ఆప్షన్స్ 1945. అందుకని 8వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 9వ ప్రశ్న, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ బ్లాంక్ అంటున్నారు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క స్థాపన తేదీ ఏంటి అని అంటే 7th ఏప్రిల్ 1948. సో 7th ఏప్రిల్ 1948 దాని యొక్క స్థాపన 7th ఏప్రిల్ జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏం దినోత్సవం? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. చూడండి మరి 1948 ఎక్కడ ఉందో, ఒకటే చోట ఉంది. సో అందుకని 9వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 10వ ప్రశ్న, ఐఎంఎఫ్ స్టాండ్స్ ఫర్ అంటున్నారు. మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐఎంఎఫ్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 27 డిసెంబర్ 1945. ప్రపంచ బ్యాంకుతో కలిపి దీన్ని కూడా బ్రిటన్ ట్విన్స్ అంటారు. ఇందాక మనం వరల్డ్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాం. వరల్డ్ బ్యాంక్ అంటే గుర్తుకొచ్చింది, ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఇది నేను వరల్డ్ బ్యాంక్ దృష్టిలో చెప్తున్నాను, ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో లేదు ఏవైతే లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తుంది. అలానే వరల్డ్ బ్యాంక్ ఏ దేశానికి మొట్టమొదటిసారిగా లోన్ ఇచ్చింది అని అంటే 1947లో ఫ్రాన్స్కి ఇచ్చింది. 1947లో ఫ్రాన్స్కి మొట్టమొదటి లోన్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. సో ఎనీవేస్ కమింగ్ బ్యాక్, ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 27 డిసెంబర్ 1945. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఒకటే చోట ఉన్నాయి, విచ్ ఇస్ వాషింగ్టన్ DC. సో వాళ్ళు అదే అడిగారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 11th క్వశ్చన్, వాట్ డస్ సార్క్ స్టాండ్స్ ఫర్? నేను ఇందాక చెప్పాను సార్క్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది అని. సో సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 8th డిసెంబర్ 1985. 8th డిసెంబర్ 1985, 8/12/1985, 8th డిసెంబర్ 1985. ఎక్కడ జరిగింది అది? బంగ్లాదేశ్ దేశం యొక్క రాజధాని అయిన ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్ మన నైబరింగ్ కంట్రీ. సో బంగ్లాదేశ్ దేశ రాజధాని అయిన ఢాకాలో 8th డిసెంబర్ 1985 సార్క్ యొక్క స్థాపన జరిగింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ముందు రీజనల్ కోఆపరేషన్ కాకుండా ఇంకా వర్డ్ ఉందని చూడండి. రీజనల్ కోఆపరేషన్, రీజనల్ కోఆపరేషన్, రీజనల్ కోఆపరేషన్, రీజనల్ కోఆర్డినేషన్, ఇది పోయింది పక్కకి. మిగిలిన వాటిలో చూడండి, ఇది సౌత్ ఏషియన్, దక్షిణ ఆసియా కదా, సౌత్ ఏషియన్ ఉండాలి. సౌత్ ఏషియన్ లేనిది చూడండి, సౌత్ ఆఫ్రికన్, ఇది కూడా పోయింది. ఇంకా మిగిలింది రెండు, సౌత్ ఏషియన్. ఈ మధ్యలో ఏంటిది? అసోసియేషన్, అవునా కదా, అసోసియేషన్ కదా. సో అసోసియేషన్ ఎక్కడ? సౌత్ ఏషియన్ అసోసియేషన్, సౌత్ ఏషియన్ అసెంబ్లీ, ఇది కూడా పోయింది. సో ఆప్షన్ 2 సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 8th డిసెంబర్ 1985. సో ఎప్పుడు? బంగ్లాదేశ్ ఢాకాలో జరిగింది. బట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. నేపాల్ దేశం యొక్క రాజధాని అయిన కాఠ్మాండు ఏదైతే ఉందో అక్కడ దీని యొక్క సెక్రటేరియట్, సచివాలయం అవ్వచ్చు, లేదా హెడ్ క్వార్టర్స్ ఉంది. సార్క్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 8 కంట్రీస్ ఉన్నాయి. ఆ 8 కంట్రీస్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. చూడండి ఎన్ని దేశాలు ఉన్నాయి, ఒకసారి కౌంట్ చేయండి మీరు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. 1 2 3 4 5 6 7 8. ఎన్ని కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 8 కంట్రీస్. అయితే ఒక్క ఆఫ్ఘనిస్తాన్ని మనం పక్కన పెట్టేస్తే కాసేపు, ఈ మిగిలిన 7 దేశాలు కూడా ఫౌండింగ్ మెంబర్స్, అంటే ఇది స్థాపించిన దగ్గర నుంచి ఆ 7 దేశాలు ఉన్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు యాడ్ అయింది అని అంటే 2007వ సంవత్సరంలో. ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్, దక్షిణ ఆసియా ప్రాంతానికి సంబంధించింది. సో ఏదైనా సరే మనకు ఆన్సర్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అందుకని 11వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హౌ మెనీ జడ్జెస్ అండ్ వాట్ ఈస్ దర్ టెన్యూర్ అంటున్నారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఎంతమంది న్యాయమూర్తులతో రూపొందించబడింది మరియు వారి పదవి కాలం ఏమిటి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి యుఎన్ యొక్క ఆర్గన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయితే కాదు. ఇండియా ఐసీజేలో మెంబర్ కానీ ఐసీసీలో మెంబర్ కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇండియా మెంబర్ కాదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇండియా మెంబర్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సేమ్ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ది హేగ్లో ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది? హౌ మెనీ జడ్జెస్ అండ్ వాట్ ఈస్ దర్ టెన్యూర్. సో అక్కడ 15 మంది జడ్జిలు 9 సంవత్సరాల కాలానికి వాళ్ళు పదవిలో కొనసాగుతారు. సో 15 జడ్జెస్ 9 years. వీళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అలానే సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. సో ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రాతినిధ్యం ఏదైతే ఉందో జనరల్ అసెంబ్లీ, అది తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, వీళ్ళిద్దరూ కలిసి బేసిక్గా 15 జడ్జెస్ని ఎలక్ట్ చేస్తారు, ఎన్నుకుంటున్నారు. వాళ్ళు 9 సంవత్సరాలకు గాను అక్కడ పదవిలో కొనసాగుతారు. సో 15 జడ్జెస్ అక్కడ ముందు చూడండి, ఈ రెండు కాదు. 15 జడ్జెస్ 6 years 9 years 9 years కదా. అందుకని 12వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలానే గుర్తుపెట్టుకోండి, నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే ప్లేస్లో ఉంది కదా, వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, ద పీస్ ప్యాలెస్ అని. ద పీస్ ప్యాలెస్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క స్థాపన 1945లో జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ 3-time నోబెల్ పీస్ ప్రైజ్ లారెట్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఆ అన్ని సంస్థల్లో కూడా 3 సార్లు నోబెల్ ప్రైజ్ గెలిచింది రెడ్ క్రాస్, ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. తర్వాత UNHCR ఏదైతుందో, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్, అది 2 సార్లు దక్కించుకుంది నోబెల్ శాంతి బహుమతిని, పీస్ ప్రైజ్. సో 3 times ఎప్పుడు అని అంటే 1917 ఒకసారి, 1944 ఒకసారి, 1963 ఒకసారి. వీళ్ళకి 2 సార్లు ఎప్పుడు వచ్చిందంటే 1954లో ఒకసారి, 1981లో ఒకసారి. సో వాళ్ళు క్వశ్చన్ అడిగింది ఏంటి, 3 times 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఉన్న ఏది అని. 1917, 1944, 1963 3 times వచ్చింది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కి ఏమో 2 సార్లు. ఈ 2 సంస్థలకి తప్పించి మిగతా అన్ని సంస్థలు కూడా ఒక్కొక్కసారి వచ్చింది, లేదంటే రాలేదు. సో ఆప్షన్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ఇక్కడ ఉంది. అందుకని 13వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 14వ ప్రశ్న వచ్చేసి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆసియాన్. సో మనం ఇందాక ఆల్రెడీ చూసాము, ఆసియాన్ అంటే ఏంటి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది, 8th August 1967. సార్క్ యొక్క స్థాపన 8th December 1985. ఆసియాన్ యొక్క స్థాపన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 8th August 1967. సో ఇప్పుడు అసోసియేషన్ అనే ఫస్ట్ వర్డ్ ఉండాలి, అసోసియేషన్ అసెంబ్లీ, అసోసియేషన్ అసెంబ్లీ, ఇది పాయే, ఇది పాయే. తర్వాత ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ అమెరికా, ఇది పాయే. మన ఆన్సర్ వచ్చేసింది. అలా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎలా అయితే సార్క్లో 8 కంట్రీస్ ఉన్నాయో అలా ఇందులో 10 కంట్రీస్ ఉన్నాయి, 10 member కంట్రీస్. ఆ 10 member కంట్రీస్ ఏంటిది, బ్రూనై, కంబోడియా, లావోస్, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియట్నాం. చూడండి పదవి చేయలేదా, బ్రూనై, కంబోడియా, లాస్, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 కంట్రీస్ ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మెంబర్ కంట్రీస్ అన్నమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎక్కడ ఫామ్ అయింది, ఆ ప్లేస్ ఏంటిది, థాయిలాండ్ దేశం యొక్క రాజధాని అయిన బ్యాంకాక్లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం, జకార్తా. ఎక్కడ, ఇండోనేషియా. జకార్తా ఇండోనేషియాలో హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని క్యాపిటల్ మార్చారా, క్యాపిటల్ ఏంటని మిమ్మల్ని అడిగాను, అవునా కదా. ఎనీవేస్ ఆసియన్ ఫుల్ ఫామ్ ఏంటిది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. కాబట్టి 14వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 15th క్వశ్చన్ ఏంటి, డాష్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ 32 కంట్రీస్. సో ఏవో 32 దేశాలు ఉన్నాయంట, అవన్నీ కలిసి ఒక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ని ఫామ్ చేశాయంట. అవి ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో, సెకండ్ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, థర్డ్ది దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇది పేర్లోనే చెప్పేస్తుంది, మెరిటైమ్ సముద్రానికి సంబంధించింది. ఆబ్వియస్లీ సముద్రం అన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒకరికొకరు సాయం చేసుకోవాలి, సముద్రాలు అందరికీ సంబంధించిన ఉద్దేశంలో ఉంటుంది. ఇక్కడ పేరులోనే రీజనల్ కోఆపరేషన్ అన్నారు. అండ్ ఈ రెండు కూడా బేసిక్గా పొలిటికల్గా, సోషల్గా, ఎకనామిక్గా డెవలప్మెంట్ అవ్వడం కోసం. సో ఈ రెండు కూడా మేజర్గా ఆసియాన్ అవ్వచ్చు, సార్క్ అవ్వచ్చు, ఈ రెండు కూడా ఆర్థికంగా, సామాజికంగా, అలానే రాజకీయంగా కూడా స్థిరత్వాన్ని తీసుకురావాలి, అభివృద్ధిని తీసుకురావాలి అని. బట్ ఆ పైన చూసారా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అది మటుకు ఒక మిలిటరీ అలయన్స్. మిలిటరీ ఒకటే కాదు, పొలిటికల్ అలయన్స్ కూడా.
సో యాక్చువల్లీ దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 4th April 1949. ఎక్కడ? వాషింగ్టన్. ఇక్కడ వాషింగ్టన్. అలానే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనిని నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా పిలుస్తారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో వాషింగ్టన్ DC, వాషింగ్టన్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వాషింగ్టన్ DCలో 4th April 1949లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని ట్రీటీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ అని కానీ లేదు ట్రీటీ ఆఫ్ వాషింగ్టన్ అని కానీ పిలుస్తారు. సో ఏ ట్రీటీ లేదు ఏ ఒప్పందం ఆధారంగా నాటో యొక్క స్థాపన జరిగిందంటే ఎయిదర్ ట్రీటీ ఆఫ్ నార్త్, రెండు ఒకటే కాకపోతే అలా పిలుస్తున్నారు. ట్రీటీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ అయినా అనొచ్చు, ట్రీటీ ఆఫ్ వాషింగ్టన్ అయినా అనొచ్చు. సో ఇప్పుడు 32 కంట్రీస్ అన్నారు. 32nd కంట్రీ ఏది? స్వీడన్. 32nd కంట్రీ ఏంటి? స్వీడన్. ఇది మార్చి 7వ తారీఖున 2024 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మార్చి 7వ తారీఖున అది నాటోలో జాయిన్ అయింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అది సైన్ చేసింది. సో అది రీసెంట్గా అయింది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే నార్త్ అట్లాంటిక్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఒకవేళ మనం ఇది నార్త్ అమెరికా అనుకుంటే, ఇది సౌత్ అమెరికా అని అనుకుంటే, ఇది మెక్సికో అని అనుకుంటే, ఇది యూరోప్ అని అనుకుంటే, ఇది ఆఫ్రికా అని అనుకుంటే, ఇది ఆసియా అనుకుంటే, ఇది ఆస్ట్రేలియా అనుకుంటే అనుకోవాలి, తప్పదు. ఈ మధ్యలో ఉన్న సముద్రం ఏదైతే ఉందో దాన్ని మనం అట్లాంటిక్ మహాసముద్రం అంటున్నాము, ఇటువైపు ఉన్నది పసిఫిక్ మహాసముద్రం. సో ఈ అట్లాంటిక్ మహాసముద్రం కూడా మళ్ళీ ఇదేమో నార్త్ అట్లాంటిక్ అని, ఇదేమో సౌత్ అట్లాంటిక్ అని పిలుస్తున్నారు. సో నార్త్ అట్లాంటిక్ ఇరువైపులో ఉంది, ఇటువైపు ఏమో నార్త్ అమెరికా కాంటినెంట్ ఉంది, ఇటువైపు ఏమో ఐరోపా ఖండం ఉంది. సో నార్త్ అమెరికాకి సంబంధించిన USA అలానే కెనడా, మిగిలినవన్నీ కూడా ఐరోపాకి సంబంధించిన దేశాలు. సో ఇది యాక్చువల్గా 1949లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే బేసిక్గా సోవియట్ యూనియన్ని వ్యతిరేకించడానికి. సో సోవియట్ యూనియన్ ఆల్మోస్ట్ సెంట్రల్ యూరోప్కి అలానే ఈస్టర్న్ యూరోప్కి వచ్చేసి ఉన్నారు, వాళ్ళని ఎట్లా మనం అటాక్ చేయాలి లేదా ఆపాలి అని చెప్పి వాళ్ళు దాన్ని ఫామ్ చేశారు. బట్ 1990s 1990లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతా డిసింటిగ్రేట్ అయిపోయిందో వాళ్ళు అప్పటి నుంచి నాటోని ఒక విధంగా ఏమని చెప్తున్నారంటే కలెక్టివ్ అండ్ కోఆపరేటివ్ పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్ అని చెప్తున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఏంటంటే Article 5. ఎప్పుడైనా అడగచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Article 5, ఈ Article 5 ఏమని చెప్తుందంటే ఈ 32 దేశాల్లో ఏ ఒక్క దేశం మీద అటాక్ చేసినా సరే అది మిగిలిన 31 దేశాల మీద కూడా అటాక్ చేసినట్టుగా భావించి ఆ అన్ని దేశాలు కలిసి ఆ అటాక్ చేసిన దేశం మీద దాడి చేస్తాయి అన్నమాట. దాట్స్ హౌ నాటో వర్క్స్. అందుకే రష్యాకి ఇష్టం లేదు ఉక్రెయిన్ వెళ్ళి నాటోలో జాయిన్ అవ్వడం, పక్కలో బలం లాగా ఉంటుంది నాటో అని. సో ఏదేమైనా సరే డాష్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ 32 కంట్రీస్, అంటే ఇట్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెల్జియం దేశం యొక్క రాజధాని అయిన బ్రజిల్స్లో ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాటోకి సంబంధించి 2 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ లాగా, ఇంకొకటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్. ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఏమో బెల్జియం దేశంలో ఉన్న బ్రజిల్స్లో, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియం దేశంలోనే ఉన్న మాన్స్ అనే ప్లేస్లో ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బెల్జియం దేశంలోనే బ్రెజిల్స్ ఉంది, బెల్జియం దేశంలోనే మాన్స్ కూడా ఉంది. బ్రెజిల్స్లో నాటోకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ లేదా ఇన్ జనరల్గా మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంది, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాన్స్లో ఉంది. సో ఏది ఏమైనా క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 15. So that brings us to the end of today's session. I hope you have learned something new. దీనికి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఇవ్వండి. అండ్ మళ్ళీ ఇంకొక స్టాటిక్ జీకే ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇలానే నవ్వుతూ ఉండండి. అండ్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.